చేసుకుని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలు నాయన. గడిచిన వారం అంతా కూడా మమ్మ కాచి కాపాడి సజీవ లెక్కలో మమ్మ దాచుకొని మందరి జీవితాల్లో మరొక దినాన్ని ఈ విధంగా హలో 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 మరొక దినాన్ని ఈ విధంగా ప్రవేశపెట్టి మరికొన్ని మాటలు కొద్ది వారవసంగా కొడుకులు కూడుకుని నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న దేవా స్తోత్రాలు వందనాలు. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క విడని పేరు పైన ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. సమయంలో మేమంతా కూడా సంఘముగా కూడుకొని పరిశుద్ధ గ్రంథం నుంచి గొప్ప సంగతులు పరిశోధన చేస్తుండగా మందరికీ పరిశుద్ధాత్మ సాయాన్ని దయచేయండి దేవా. మాట్లాడే నాకు కూడా ఆత్మసాన్ని ప్రసాదించండి తండ్రి. నేను సత్యవాక్యం సరిగ్గా విభజించి మాట్లాడే ఆత్మసాన్ని దయచేయండి తండ్రి. మనిషిని సంతోషపెట్టే మాటలు నేను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకు కృప చూపండి తండ్రి. నన్ను నేను తగ్గించుకుని మేము హెచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యాన్ని ప్రసాదించండి దేవా. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వీటినందరి హృదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకులను మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుని బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఆదివారపు సంఘ కూడికలో కూడుకొని మరి ఒక గొప్ప సంగతిని నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేసిన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, ఈ లోకం కోసం బ్రతికితే మహిమలోకానికి వెళ్ళరా? ఈ లోకం కోసం బ్రతికితే మహిమలోకానికి వెళ్ళరా? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. తోటి పెద్దను 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడునైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఇక్కడ పేతురు గారు మరి మొదటి పత్రిక రాస్తున్నాడు. పేతురు గారు అపోస్తలులలో అగ్రగణ్యుడు, పామరుడు, ఆయన చేపలు పట్టుకునేవాడు. అలాంటి పేతురు గారు యేసుక్రీస్తు గురించి ఎన్నో శ్రమలు ఇబ్బందులు పడ్డాడు. కానీ యేసు ప్రభువారు చెప్పిన మాట, ప్రపంచ పునర్జననమందు ఇశ్రాయేలీయుల 12 గోత్రములకు మీరు తీర్పు తీరుస్తారు, నేను సింహాసనం మీద ఉంటున్నప్పుడు అని ప్రభువారు చెప్పిన ఆ మాటలు మనసులో పెట్టుకొని యేసుక్రీస్తు విషయంలో సాక్షిగా నిలబడుతూ చెప్తున్న మాట ఏమని? తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని. అంటే యేసుక్రీస్తు ప్రభువారు గూర్చిన శ్రమల్లో సాక్షిగా ఉన్నాడు. ఎన్నో శ్రమలు అనుభవించాడు, కానీ మనసులో నాటుకున్నాడు,
ప్రభువారు చెప్పిన మాట. మత్తయి సువార్త 19వ అధ్యాయం 25వ వచనము ప్రభువారు చెప్పిన మాటని మనసులో పెట్టుకొని ఆయన చెబుతున్న మాట. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆశలై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రుల వారికి తీర్పు తీర్చుదురు అని ఆ యొక్క మాట. ఆ మాటలో ఏముంది? అధికారం ఉన్నది. ఆ మాటలో నివాసం ఉన్నది. ఆ మాటలో ఒక గొప్ప ఆలోచన జరగబోయేది ప్రభువారు చెప్పిన మాట. అలాంటి మాటను మనసులో పెట్టుకొని ఇక్కడ పేతురు పత్రికలో 5వ అధ్యాయం 1వ పేతురు పత్రిక 1వ వచనంలో తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమ అంటే ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాను నేను. తోటి పెద్దలతో సంఘంలో ఉన్న ఎంతోమంది పెద్దలు స్త్రీలు పురుషులు ఉన్నారు కదా, అలాంటి తోటి పెద్దలతో దేవుని కార్యక్రమాల గురించి ఎంతో సహనము, ఎంతో ఓర్పుతో, ఎంతో ఆలోచనలతో దేవుని కార్యక్రమాలు జరిగించాలన్నట్టుగా ఇక్కడ చెప్తున్న మాట. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. అంటే ప్రత్యక్షము కాబో మహిమ ఉన్నది. మహిమ ప్రత్యక్షము కాబోతున్నది కనుక తోటి పెద్దలను హెచ్చరిస్తున్నాను, దేవుని కార్యక్రమాలు జాగ్రత్తగా చేయండి అని ఇక్కడ పేతురు గారు చెప్తున్న మాట. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి మీద వచ్చి 33 సంవత్సరాలు జీవించిన తర్వాత చివరి 3 సంవత్సరాలు దేవుని పని, సువార్త పని జరిగించిన తర్వాత తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభువారు తండ్రికి ప్రార్థన చేస్తూ చెబుతున్న మాట యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చూడండి. యేసుతో తండ్రి, నాయనా నీకు ఒక పని అయితే చెప్తున్నాను రా, నువ్వు భూమిదికి వెళ్ళి ఆ పని చేసుకొని రారా అని చెప్పాడు. భూమిదికి వచ్చిన ప్రభు, మరియ తల్లి గర్భము ద్వారా భూమిదికి వచ్చిన ప్రభువు ఆ పని ముగించుకొని, తండ్రి అప్పచెప్పిన పని ముగించుకున్న తర్వాత చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు, విన్నపం చేస్తున్నాడు, తండ్రితో ప్రార్థిస్తున్నాడు. ఏమని? చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, నేను భూమి మీద నిన్ను మహిమపరిస్తే నీవు నన్ను పరలోకములో మహిమపరుస్తావు. అర్థముందా దేవుని బిడ్డలారా? నేను భూమి మీద నిన్ను మహిమపరిస్తే నీవు నన్ను పరలోకములో మహిమపరుస్తావు. నువ్వు ఏ పనైతే నాకు అప్పచెప్పావో చేయుటకు ఆ పని సంపూర్ణముగా నేను నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. విన్నపం చేస్తున్నాడు తండ్రికి. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో అంటే భూమి మీద ఒక చక్రవర్తి అనుభవించని ఆ శాంతి, ఆ సమాధానము, ఆనందము అక్కడ ఉన్నది. భూమి మీద నేను మహిమపరిచాను కదా, నన్ను కూడా పరలోకములో మహిమపరచు తండ్రి, ఎందుకంటే నీవు నాకు అప్పచెప్పిన పని నిన్ను సంపూర్ణంగా నెరవేర్చాను కనుక. చదమ్మా. తండ్రి, లోకం పుట్టక మునుపు ఏ మహిమ ఉన్నది? పరలోకములో
దైవలోకములో దైవ సింహాసనము, ఆ రాజుగా ఉన్న ఆ పరిస్థితి, మరియ తండ్రి గర్భము ద్వారా భూమికి వచ్చి పనంతా పూర్తి చేసి తండ్రిని వేడుకుంటున్నాడు. దేవుని బిడ్డలు ఆలోచించండి. చదవమ్మా. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. చూడండి దేవుని బిడ్డలారా, పేతురు గారు కూడా సంఘ పెద్దలను హెచ్చరిస్తూ నేను శ్రమల్లో సాక్షిగా ఉన్నానంటూ మహిమపరచబడము, మహిమ ప్రత్యక్షం కాబో మహిమ. ఆలోచించండి దేవుని బిడ్డలారా, అంటే మహిమలోకము మహిమపరచబడేది, అంటే మనిషి మరణించగానే ఆ మహిమ ప్రత్యక్షమవుతుంది. మనిషి మరణించగానే ఆ మహిమ ప్రత్యక్షతలోకి వెళ్ళిపోతాడు. కానీ దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మరి పేతురు గారు అన్న మాటని మరొకసారి గుర్తు చేసుకుంటే, పేతురు గారు అన్న మాట, పేతురు ఆంద్రేయ ఇద్దరు అన్నదమ్ములు. వాస్తవానికి ఆంద్రేయ ద్వారానే యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు పేతురు గారు. అర్థముందండి? ఆంద్రేయ పేతురికి అన్నండి, సహోదరుడు. ఆ ఆంద్రేయ ద్వారానే పేతురు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఒకసారి ఆ మాట కూడా చూస్తే యోహాను సువార్తలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురైన పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట ఎవరు? ఆంద్రేయ మొదట తన సహోదరుని చూచి మేము మెస్సయ్యాను కనుగొంటిమని ఆంద్రేయ పేతురు గారితో చెప్పినప్పుడు యేసు ప్రభు దగ్గరికి తోడుకొని వచ్చారట. ఆలోచించండి, వీళ్ళంతా చూడండి, అలాంటి పేతురు గారు తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బయలుపరచబడబోవు మహిమ. ఆలోచించండి బాగా, బయలుపరచబడబోవు మహిమ. యేసు ప్రభువారు భూమి మీద దేవుణ్ణి మహిమపరిచారు, దేవుని పని జరిగించారు. తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోకానికి వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నారు. అదే పేతురు పత్రికల్లో 3:22 రాయబడి ఉంటుంది. 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నారో చూడండి. ఆయన పరలోకమునకి వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఏం చేసి? భూమి మీదకి వచ్చి ఇచ్చిన ఆయుష్కాలం అంతా దేవుడు అప్పచెప్పిన పనిని పూర్తి చేసి సంపూర్ణం చేసి మరలా అక్కడికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. ఇంకా మరి రోమా పత్రికలో కూడా మరి పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్న ఈ పత్రికలో 8వ అధ్యాయము 18వ వచనం కూడా చదువుకుంటే, రోమా పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ. చూడండి, మన ఎడల అంటే మనిషి మరణించగానే ప్రత్యక్షము కాబోయే మహిమ. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. శ్రమలు, రోగాలు, ఇబ్బందులు. చూడండి, మనిషికి రోగం వస్తే మొదట ఎగ్గొట్టేది దేవుని పని, మొదట ఎగ్గొట్టేది దేవుని సన్నిధి. అవునా కదా? ఇది వాస్తవం.
మనిషికి రోగము రాగానే మొదటగా ఎగ్గొట్టేది దేవుని సన్నిధే. కానీ దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధి ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండడానికే మనము ప్రయత్నం చేయాలి. దేవుని సన్నిధిని మనం మిస్ అవుతున్నామంటే ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితము బలహీనపడిపోతున్నది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. మరణించగానే ఆ మహిమ ప్రత్యక్షత. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుడు తన గర్భములోని పిల్లల్ని ఎందుకు భూమి మీదకి విడుదల చేశాడు అంటే, భూమి మీద తన పిల్లలు భూమి మీద తనను మహిమపరచి దేవుడున్న లోకము రావాలని దేవుని బిడ్డలారా. అందుకే దేవుని బిడ్డలారా, చిన్న పిల్లల విషయంలో మరి చిన్న పిల్లలు ఎందుకు వాళ్ళు నవ్వుతారు అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. చిన్న పిల్లలు ఎందుకు నవ్వుతారు, వాళ్ళు ఎందుకు నవ్వుతారు, చిన్న పిల్లలకి ఎందుకు నవ్వు వస్తుంది? మనమంటే నవ్వుకున్నామంటే ఏదో ఒక జోకేసి మనం నవ్వుకుంటాం, ఆ జోకుని బట్టి నవ్వుకుంటాం. మన వాళ్ళతో ఎవరు జోకేసారని నవ్వుతున్నారు, ఎందుకు వాళ్ళు నవ్వుతున్నారు అంటే దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. దేవుడు తన గర్భములోని పిల్లల్ని భూమి మీదకి పంపించినప్పుడు వాళ్ళలో దేవుని జ్ఞాపకాలు ఉన్నాయి. అక్కడ పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువులాగా ఆ పరలోకాన్ని చూసిన విధానం, అక్కడ ఉన్న పరిస్థితులు దేవుని జ్ఞాపకాలలో వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి అవి గుర్తు చేసుకుంటూ వాళ్ళు నవ్వుతున్నారు. కానీ ఎందుకు నవ్వుతున్నారంటే వాడు చెప్పడం. ఎందుకు నవ్వుతున్నావంటే వానికి మాటలు రావు, నోరు తిరగదు, నువ్వు అడిగేది అర్థం కాదు. అర్థమున్న దేవుని బిడ్డలారా, అయినప్పటికీ వాళ్ళు నవ్వుతూ ఉంటారు. వాళ్ళ నవ్వు చూసి మనం నవ్వుతూ ఉంటాం. కానీ ఎందుకు వాళ్ళు మురిసిపోతున్నారు, ఎందుకు నవ్వుతున్నారు? చిన్న పసిగుడ్డులు కూడా నవ్వుతూ ఉంటారండి. చిన్న పిల్లలు, చిన్న పసిగుడ్డులు కూడా నవ్వుతూ ఉంటారు. ఎందుకు నవ్వుతారు అనేది యేసు ప్రభు వారు చెప్తున్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రికి యేసుక్రీస్తు ప్రభువాను ప్రార్థన చేస్తూ అంటున్నాడు ఏమని? ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి ఆకాశమునకు భూమికి నీ ప్రభువా, ఆకాశము నీదే, భూమి నీదే, వీటికి నువ్వే ప్రభువు తండ్రి, మహాప్రభువి, మహాదేవుడవు, గొప్ప దేవుడవు నీవే తండ్రి. ఆకాశమునకు భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి, ఏ సంగతులు? పరలోకములో ఉన్న సంగతులు, దేవుని దగ్గర విన్న సంగతులు, దేవుని దగ్గర చూచిన సంగతులు ఈ లోక జ్ఞానులకు మరుగు చేసి పసి బాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవి గుర్తుకొస్తున్నాయి కాబట్టి వాళ్ళు నవ్వుతున్నారు. అవి గుర్తుకొస్తున్నాయి కాబట్టి వాళ్ళు నవ్వుతున్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళకు వయసు పెరుగుతూ ఉంటుందో, నీవు ఈ లోక జ్ఞానం వాళ్ళకి నేర్పిస్తూ ఉంటామో, దేవుని జ్ఞానపు సంగతులన్నీ ఆ బుర్రల నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఈ లోక జ్ఞానం నింపుతున్నావు కదా, మరి నువ్వు లోక జ్ఞానం నింపిస్తున్నావు కదా. బైబుల్ నేర్పిస్తున్నావా పిల్లలకి? ఆ బైబుల్ చదివిస్తున్నావా? బైబుల్ నేర్పిస్తున్నావా? పిల్లలకి బైబుల్ నేర్పించాలి. ఎందుకంటే ఈ లోక జ్ఞానము నువ్వు చదివిస్తున్నావు కాబట్టి ఎప్పుడైతే ఈ లోక జ్ఞానం ఆ బుర్రలోకి వెళుతుందో, ఆ బుర్రలో దేవుని జ్ఞాపకాలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి అది మర్చిపోతున్నారు. కాబట్టి ఆ ప్రత్యక్షము కాదు మహిమని మరిచిపోతున్నారు. కాబట్టి దేవుని సన్నిధిని వదిలేస్తున్నారు, దేవుని సన్నిధిని పట్టించుకోవడం లేదు. అందుకే మరి పౌలు గారు అంటున్నమాట, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. అంటే ఈ భూమి మీద నీకు శ్రమ వచ్చిందని,
నీకు అది ఇబ్బంది వచ్చిందని, నీకు రోగం వచ్చిందని నువ్వేదో దేవుని సరే వదిలేస్తున్నావేమో, కానీ మనము కళ్ళు మూస్తే కనబడే ఆ ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఈ భూమి మీద ఈ చిన్న చిన్న శ్రమలు లెక్కల్లోకి రావు అంటున్నాడు. ఎన్న తగినవి కావంటే అవి పెద్ద లెక్కల్లోకి రావు. ఎందుకంటే మనము కనుమోయగానే ఆ ప్రత్యక్షము కాబోయి ఆ మహిమ చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది. దేవుని బిడ్డలారా, మనని భూమి మీదకి దేవుడు పుట్టించిందే, మనని భూమి మీద దేవుడు పుట్టించింది ఆయన్ని మహిమపరచడానికి. మొదటి మాట, దేవుడు మనని మహిమపరచాలి. దేవుడు మనని మహిమపరిచేది ఎప్పుడు? మనము కన్ను మూసిన తర్వాత. మనల్ని దేవుడు మహిమపరచాలంటే మనం బ్రతికున్నప్పుడు ఈ భూమి మీద మనము ఆయనని మహిమపరచాలి. యేసు ప్రభు వారు చేసిందదే, పేతురు గారు చేసిందదే, అపోస్తులు చేసిందదే, భక్తులంతా కూడా చేసిందదే. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే చాలా ఖచ్చితంగా మనము ఏదో చిన్న చిన్న కారణాలతో మనము సంఘానికి ఎగ్గొడతాం కదా. ఒక మాట బైబిల్లో చూస్తే, బయట నిన్నేమన్నా రాళ్ళతో కొట్టారా, లేదా నిన్నేమన్నా ఐసీలో పెట్టారా, ఎందుకు నువ్వు సంఘానికి ఎగ్గొడుతున్నావు, దేవుని సన్నిధి ఎందుకు మిస్ అవుతున్నావు? పౌలు గారు సువార్త జరిగిస్తున్న కాలంలోనట ఆయన రాళ్ళతో కొడితే చచ్చిపోయారేమని ఈడ్చుకెళ్ళిపోయారట. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 19 నుంచి 21 వరకు చదువుకుంటే దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 19 నుంచి 21 వరకు. అంతియోకియా నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి, నువ్వెందుకు రాలేదు, నీ మీద నేను బయట రాళ్ళు రువ్వారా? నీ రాళ్ళు రువ్వి నువ్వు రాలేకపోయావా? పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిందనుకొని పట్టణం వెలుపలికి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచుండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి, రాళ్లతో కొట్టబడిన తర్వాత చచ్చిపోయాడని వదిలిపెట్టబడిన, వెనుకలికి ఈడ్చబడిన పౌలు గారు ఏం చేస్తున్నాడు? తెల్లారే సువార్త ప్రకటిస్తున్నాడు. మరి మన పరిస్థితి ఏంటి? మనం ఏం చేస్తున్నామో? సోమరులాగా ఉంటున్నామా? మీ దినచర్య ఒక్కసారి మీరు రాసుకోండి. పొద్దున్న లేచిన కాంచి చనిపోయే వరకు మీ దినచర్య ఏంటి? సోమరులాగా బతుకుతున్నారా? దేవుని కోసం ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే దేవుని బిడ్డగారా, బాగా ఆలోచించండి. బైబిల్లో దేవుడు ఖచ్చితంగా రాయించాడు. ఎందుకంటే భూ సంబంధమైన సంగతులే మీకు అర్థం కానప్పుడు పరలోక సంబంధ సంగతులు నేను మీకు చెప్తే అర్థమవుతుందా అని ప్రభువారు మాట్లాడుతున్నారంటే, అవి పసిబాలులకు తెలియజేశాడు. కానీ వాళ్ళు కూడా ఈ లోక జ్ఞానము బుర్రలోకి ఎక్కిన తర్వాత ఆ దేవుడి దగ్గర చూసిన సంగతులు, ఆ మరుగు చేయబడిన సంగతులు వెళ్ళిపోయాయి. అందుకే ప్రభువారు మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 12వ వచనం చదువుకుంటే, యోహాను సువార్త 3:12 మనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనం, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు, ఎందుకు నమ్మడం లేదు? భూ సంబంధమైన సంగతులు నమ్మడం లేదట. భూ సంబంధంగా ప్రభువారు చెబితేనే నమ్మడం లేదట. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పినలా ఎలాగూ నమ్మదురు. కింద ఇమ్మీడియట్ గా అంటున్నమాట, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవ్వడును లేడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ రోజు వరకు లోకం పుట్టినది మొదలుకొని, ఆ లోకంలో మనిషి పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు చనిపోయిన వారిలో ఒక యేసు ప్రభు వారు తప్ప ఎవరు కూడా పరలోకం ఎక్కిపోలేదు.
మరి లోకాల్లో సంఘాలు చెప్తున్న మాటలన్నీ కూడా వాక్య విరుద్ధమైన మాటలు, అబద్ధపు మాటలు. ఇది ఇక రాశారు కదా యోహాను గారు ఏమని? మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడు ఎవరండి? పరలోకము దిగి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. దిగి వచ్చి ఏం చేశాడు? తండ్రి నీవు నాకు అప్పచెప్పిన పనులన్నీ సంపూర్ణంగా నెరవేర్చి ఉన్నాను కాబట్టి నన్ను అక్కడ మహిమపరచు తండ్రి, నేను ఇక్కడ మహిమపరిచాను తండ్రి అని అడుగుతున్నాడు కదా. అలాంటి ప్రభువు ఏమంటున్నాడు? ఆ ప్రభు గురించి రాయబడిన మాట, మరియు పరలోకమును దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు అనే దగ్గర పుట్టునట్లు ఏమనుందమ్మా? అనేక ప్రాచుర్యములలో పరలోకములో ఉండు అను మాట విడిచిపెట్టబడి ఉన్నది. పరలోకపు వాసిగా ఉన్న ప్రభువు మరియు పరలోకమును దిగి వచ్చిన వాడు అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడను లేడు. అంటే ప్రభువారు తప్ప ఈ రోజుకి లోక ముగింపు వరకు ఎవరు కూడా వెళ్ళరు. ఎవరు వెళ్ళాలన్నా యేసు ప్రభు రెండవ రాకడలో ప్రభుతో పాటు వెళుతారు. అంటే మరి చనిపోయిన పరిశుద్ధులు పుణ్యాత్ములు ఎక్కడికి వెళుతున్నారంటే పరదైస్లోకి వెళుతున్నారు, ప్యారడైజ్లోకి వెళుతున్నారు. అక్కడ నెమ్మది పొందుతున్నారు, అక్కడ ఆనందంగా రెస్ట్ తీసుకుంటున్నారు, విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. అందుకే దేవుని బిడ్డలారా, మహిమపరచబడబోవు ఆ బయలుపరచబడవు మహిమ ప్రత్యక్షము కాబు ఆ మహిమను నేను పొందాలంటే భూమి మీద మనకి ఇచ్చిన ఆయుష్కాలంలో మనం దేవుణ్ణి మహిమపరచాలి. మనం మహిమపరిస్తేనే అక్కడ ఆయన మనల్ని మహిమపరుస్తాడు. మనం ఆయన పనులు జరిగిస్తేనే అక్కడ మనల్ని మహిమపరుస్తాడు. దేవుని బిడ్డల మనల్ని భూమి మీద పుట్టించింది అందుకే రెండో పేతురు పత్రిక, మరలా మొదటి పేతురు పత్రిక చదువుకున్నాము. మొదటి పేతురు పత్రిక, 1వ పేతురు పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుని ఇక్కడ పేతురు గారు చెప్తున్న మాట మొదటగా చదువుకున్న మాట. 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనులైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచు. ఎంత ఖచ్చితంగా వారి గురించి చెప్పుకుంటున్నాడంటే బయలుపరచబడు మహిమలో పాలివాడను అంటే ఎందుకు పాలివాడని చెప్పుకుంటున్నాడు? భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు కాబట్టి. చూడండి 2వ పేతురు పత్రిక చెప్తున్నాడు ఇంకా వివరంగా. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు గారికి ఏమి సూచించారో వాటన్నిటిని ఏం చేస్తున్నాడు? పేతురు గారు నెరవేరుస్తున్నాడు, జరిగిస్తున్నాడు. అదే చెప్తున్నాడు. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును, అంటే ఆయనకు అర్థమైపోయింది. గుడారం అనగా ఈ దేహములో ఆత్మగా ఉన్న పేతురు గారికి అర్థమైపోయింది. ఏమని అంటే ఇక నేను ఈ లోకాన్ని వెళ్ళే సమయము ఆసన్నమవుతున్నది. నా గుడారము, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలనని ఈరోజు మనము కూడా ఈ గుడారములు దేహాలు కలిగి ఉన్నాం. ఈ దేహాల్లో ఆత్మగా నువ్వు నేనున్నాము కదా. ఎప్పుడైతే గుడారాన్ని మనం వదిలేస్తామో ఈ యొక్క మట్టి దేహము, ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది. ఈ దేహములో ఉన్న ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళే విధంగా మన భూమి మీద దేవుని మహిమపరిస్తేనే ఆ ప్రత్యక్షము కాబో మహిమలో మనకి పాలు భాగం ఉంటుంది. బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. మనకు బాగా తెలుసు, ఎందుకంటే మనకి బాగా తెలుసు చావే నిత్య జీవానికి త్రోవ. మనిషి యొక్క చావే నిత్య జీవానికి త్రోవ. కానీ మనిషి ఎంతమంది చావు గురించి ఆలోచిస్తారండి?
మనిషికి చావంటే భయం. అమ్మో నేను చచ్చిపోతాను, నాకు భయం అంటాడు మనిషి. కానీ చావే నిత్య జీవానికి త్రోవ. మరి ఇక్కడ పేతురు గారు ఏమంటున్నారు? మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమున, అనగా నా దేహాన్ని త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి ఆయనకి తెలిసిపోతుంది. కానీ సిద్ధపడిపోతున్నాడు, మరణించడానికి సిద్ధపడిపోతున్నాడు. వదిలిపెట్టాలని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను బ్రతికున్నంత కాలం, నేను ఈ గుడారం ఉన్నంత కాలము మీకు జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుతూనే ఉంటాను అంటున్నాడు అక్కడ. అంటే దాని అర్థం ఏంటి? నేను బ్రతికున్నంత కాలము నేను నా తండ్రిని మహిమపరుస్తాను, నా యేసుని మహిమపరుస్తాను. ఎప్పుడైతే ఈ గుడారం నుంచి నేను వెళ్ళిపోతానో అప్పుడు నన్ను నా తండ్రి మహిమపరుస్తాడు. అర్థమున్న దేవుడిలో ప్రత్యక్షము కాబో మహిమ, బయలుపరచబడో మహిమ. అందుకే మనిషికి మరణమే నిత్య జీవానికి త్రోవ. నీ చావే, మన చావే నిత్య జీవానికి త్రోవ అయినప్పుడు ఆ నిత్య జీవమైన త్రోవలకు మనం వెళ్ళాలంటే మన భూమి మీద ఉన్నప్పుడు ఆయనని మహిమపరచాలి. అర్థముందా దేవుని బిడ్డలారా? ఎందుకంటే మనకు బాగా తెలుసు, మరి పాలకూర కట్టలు కానీ తోటకూర కట్టలు అవన్నీ కూడా ఆ గింజలు భూమిలో మరి విత్తుతారు కదా. ఆ విత్తినప్పుడు ఆ తోటకూర పాలకూర మరి పైకి వస్తుంది కదా. ఆ కట్టలుగా తీసుకుని మనము దాని ఆహారంగా చేసుకున్న తర్వాత అవి మాయమైపోతాయి, ఉండవు కదా. మరలా గింజల్ని ఏం చేస్తారంటే ఎండబెట్టుకుని విత్తనాలుగా మార్చుకుని మరలా భూమి మీద విత్తితే మరలా మొలకెత్తుతాయి, మరలా మనకి ఆహారముగా మరలా మారిపోతాయి. అంటే అవి కూడా మరి చనిపోయిన తర్వాత బ్రతుకుతూ ఉన్నాయి, మనకు ఆహారముగా మారుతున్నాయి. మనము కూడా చనిపోతే మనకు కూడా బ్రతుకున్నది. మనము కూడా చనిపోగానే ఆ బ్రతుకులో మనిషి చనిపోగానే మనం కన్నుమూయగానే ఆ ప్రత్యక్షం కాబో మహిమాని మనం పొందుకునే విధంగా మనం ఇప్పుడే చూసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడే చూసుకోవాలి. ఎందుకంటే ఒక గోధుమ గింజ కానీ ఏ గింజ అయినా భూమిలో విత్తితే అది చచ్చిపోతేనే మరలా దానికి జీవం వస్తుంది, ఆకారం వస్తుంది. అది మనకు ఆహార పదార్థముగా బలైపోతుంది. అవునా కదా? ఇప్పుడు మనం తింటున్న టమాటాలు, మనం తాగుతున్న నీళ్లు, ఆ టమాటాలు మేము పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని బస్తాలు తినుంటామండి? బస్తాల టమాటాలు, కిలోలు చికెన్ మనం తినుంటాం కదా. కొన్ని లక్షల లీటర్ల నీళ్లు తాగి ఉంటాం కదా. ఇవన్నీ మన కోసం ఆహారంగా బలైపోతున్నాయి. అవన్నీ మనకు ఆహార పదార్థంగా పనిచేస్తున్నాయి కదా. అంటే కొంతమందికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక మంచి పోస్టులో ఉన్న వాళ్ళకి, పెద్ద పెద్ద ఆఫీసర్లకి ప్రభుత్వ వెహికల్ ఇస్తుందండి. గవర్నమెంట్ వెహికల్, కార్లు కానీ జీపులు కానీ ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని వాళ్ళ ఇష్ట ప్రకారముగా సొంత అవసరాల కోసం వాహనాలు వాడుతూ ఉంటారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్దేశం ఏంటి? ప్రభుత్వ పనుల కోసమే ఆ వాహనాలు ఉపయోగించాలి. అదే విధంగా మనకి కూడా దేవుడి దేహాన్ని ఇచ్చాడు, అవయవాలు ఇచ్చాడు. ఈ దేహాన్ని దేనికోసం వాడుతున్నావు? మరి ఈ దేహంలో ఉన్న అవయవాలు దేనికోసం ఉపయోగిస్తున్నావు? నీకు ఇచ్చింది దేవుడు. నీ పనులు చేసుకుంటూనే దేవుని పనులు జరిగిస్తూ ఆయనకు మహిమ రావాలని ఈ అవయవాలు ఇస్తే నువ్వు నీ దినచర్యలో మొత్తం ఇచ్చిన ఈ ఆకారం అవయవాలన్నీ కూడా లోకము కోసమే ఖర్చు పెడితే, లోకం కోసమే బ్రతికితే మహిమలోకానికి వెళ్ళవు. అర్థముంది దేవుని బిడ్డలారా? ఎందుకంటే క్లియర్గా మనని భూమి మీద దేవుడు పుట్టించింది ఆయన మహిమ నిమిత్తం. మనం భూమి మీదకి వచ్చింది ఆయన గర్భములో నుంచి మనందరినీ భూమికి విడుదల చేసింది ఆయనను మహిమపరచాలని. ఆయనను మహిమపరచినప్పుడే మనము కనుమూయగానే ఆ బయలుపరచబడు ఆ మహిమాలోకానికి మనం వెళ్ళిపోతాం. లేదు అంటే మనము నిత్య నరకానికి, ఆరని అగ్నికి, చావని ఆత్మ
వెళ్ళిపోతుంది. అర్థమన్నది ఏమిటన్నా, ఆత్మకు చావు లేదు మనకు తెలుసు. ఆత్మను ఎవరు చంపలేరు. ఆత్మ ఎప్పుడు నిత్యం ఉండేది. అలా నిత్యం ఉండే ఆత్మ 6వ అగ్నిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ యుగయుగాలు కాల్చబడే పరిస్థితి ఉంటుంది. కనుకనే ఇక్కడ మరి పేతురు గారు మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారము ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత, బాగా వినండి, నేను మృతి పొందిన తర్వాత కూడా మీకు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. అందుకే 2 పత్రికలు రాశాడు పేతురు గారు. అందుకే మొదటి పత్రిక, రెండు పత్రికలు రాశాడు. అందుకే దేవుడు కూడా మీకు అన్ని నేను చెప్పేశాను. ఆది కాండంలో మోషే గారి ద్వారా రాయబడిన ఆది కాండం నుంచి యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం వరకు ప్రతిదీ నేను మీకు చెప్పేశాను. ప్రతిదీ జ్ఞాపకం చేశాను. 66 పుస్తకాలుగా ప్రతిదీ మీకు చెప్పేశానంటాడు దేవుడు. అందుకే నేను బతికున్నంత కాలము నేను జ్ఞాపకం చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను నా తండ్రిని మహిమపరచాలి. అర్థం ఏముండే కదా, నేను బ్రతికున్నంత కాలం నేను చెప్తూనే ఉంటాను. మీరు విన్నా వినకపోయినా, వచ్చినా రాకపోయినా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాను. ఎందుకంటే నేను నా తండ్రిని మహిమపరచాలి. ఎవరైతే తండ్రిని భూమి మీద మహిమపరుస్తారో వాళ్ళని మాత్రమే కన్ను మూసిన తర్వాత ఆ మహిమా లోకములో, ఆ ప్రత్యక్షతలోకి దేవుడు తీసుకెళ్తాడు. అలాంటి వారికి మాత్రమే మహిమ లోకములో ప్రవేశం ఉన్నది. అందుకే పౌలు గారు ఏమంటారండి, పౌలు గారు అన్న మాట మనం ఆలోచిస్తే, నేనైతే బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభం. ఎవరంటారండి చనిపోతే లాభం అని? ఎవరైనా అంటారా? నేను చచ్చిపోతే నాకు లాభం అని ఎవరంటారు? ఆ లాభం ఏంటి? నిత్య జీవము, మహిమా ప్రవేశము. ఆ మహిమలోకానికి వెళుతాను కాబట్టి అదే నాకు లాభం. కానీ నేను బతుకున్నంత కాలం ఏం చేస్తాను? క్రీస్తుని గురించి చెప్తూనే ఉంటాను, క్రీస్తుని ప్రకటిస్తూనే ఉంటాను. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే, మరి మన మట్టుకి అది పౌలు గారి మట్టుకండి, మన మట్టుకేంటి? ఈరోజు క్రైస్తవులు సంఘాలకు వెళుతున్న వాళ్ళు కూడా అందరిలాగానే, లోకుల్లాగానే మరి ఏం తిందాము, ఏమి తినాలిదాం, ఏం ధరిద్దాం, ఏం కట్టుకుందాం, ఏం కొనుక్కుందామని మరి ఆలోచిస్తూ బ్రతుకుతున్నారు తప్ప ఎవరైనా ఎవరి నోట్లోంచైనా నేను ప్రార్థన చేసుకుంటాను, బైబుల్ చదువుతానన్న మాట ఎవరి నోటి నుంచి వస్తుందండి? ప్రార్థన చేసుకుంటాను, బైబుల్ చదువుకుంటాననే మాట రాదు. అంటే ఎంత మోసపోతున్నారో ఆలోచించండి. నీకు ఇచ్చిన ఆయుష్కాలములు, నీకు ఇచ్చిన ప్రతి దినాన్ని దేవుడు రేపు లెక్క అడిగినప్పుడు నువ్వు దేనికోసం ఆ దినాన్ని వెచ్చించావు? ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని అడుగుతాడు. అడిగినప్పుడు నీకు ఇచ్చిన ఫ్రీ టైంలో నువ్వు బైబిల్ చదువుతున్నావా, ప్రార్థన చేసుకుంటున్నావా, బైబిల్ పరిశీలన చేస్తున్నావా? ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి దేవుని బిడ్డలారా. నా గురించి అడిగిన నా భార్య పిల్లని నేను దినమంతా ఏం చేస్తూ ఉంటాను? నేను ఏం చేస్తూ ఉంటాను? బైబిల్ అవగాహన చేసుకుంటూ ఉంటాను, దాన్ని పరిశీలన చేస్తూ ఉంటాను, దాన్ని నేర్చుకుంటూ ఉంటాను, వింటూ ఉంటాను. ఎన్నో రకాలుగా నేను బైబిల్ విషయంలో ప్రయోగాలు చేసుకుంటూ ఉంటాను దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మెసేజ్ ఇచ్చిన తర్వాత మరలా ఆదివారం వరకు మధ్యలో ఆన్లైన్ పరిచయ తప్ప ఇక ఈ సమయం అంతా కూడా నేను ఏం చేస్తుంటానంటే దేవుని కోసమే సమయం వెచ్చిస్తూ ఉంటా. ఎందుకు అంటే నేను నా తండ్రిని మహిమపరచాలి. నేను కన్నుమూయగానే ప్రత్యక్షము బయలుపరచబడు ఆ ప్రత్యక్షతలోకి, ఆ మహిమలోకానికి నేను వెళ్ళాలి. మీరు వెళ్ళొద్దా? మీకు వద్దామని మీకు వద్దా దేవుని బిడ్డలారా? అందుకే పౌలుగాను మాత్రమే బతుకుడు గీస్తే చావైతేలా, మనకొద్దా? ఆయన గురించి చెప్పుకుంటున్నాడు ఏమని? నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం. 24 చెప్తున్నాడు చూడండి. అయినను నేను ఇంకా ఆత్మ శరీరం నిలిచి ఉన్నానంటే
అది మీకోసం అవసరంగా ఉన్నది, మిమ్మల్ని బట్టి అవసరం. ఎందుకంటే మీకు ఇంకా నేను చెప్తూనే ఉంటాను, జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాను, నేర్పిస్తూనే ఉంటాను, ప్రకటిస్తూ ఉంటాను, నా తల్లిని మహిమపరుస్తూ ఉంటాను. అందుకే చెప్తున్నాను 24 ఏమని, ఆయనను నేను శరీరం నందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా మనసు పెట్టి ఆలోచించండి. ఎందుకంటే మనకిచ్చిన ఈ ఆయుష్కాలంలో, మనకిచ్చిన జీవిత కాలంలో మనం ఈ లోకం కోసం బ్రతికితే మహిమ లోకానికి వెళ్ళాం. మనకిచ్చిన ఆయుష్కాలం మన భూమి మీద పుట్టించింది ఆయన మహిమ నిమిత్తం, మనం పుట్టింది ఆయన మహిమపరచడానికి, మన ద్వారా ఆయనకి మహిమ రావాలి. ఇక్కడ మనం ఆయనను మహిమపరిస్తే అక్కడ ఆయన మనల్ని మహిమపరుస్తాడు. ఆ మహిమాలోకము ఈ భూమి మీదేనో చక్రవర్తియో రాజో వీళ్ళు అనుభవించినలాంటిది కాదు. అక్కడ ఎల్లప్పుడూ శాంతి, సమాధానము, ఆనందము, ఆకలి దప్పులు ఉండవు. ఎల్లప్పుడూ ఆనందంగానే ఆ ఉండే మహిమలోకానికి వెళ్ళాలంటే ఈ లోకం కోసం బ్రతుకుతే వెళ్ళలేరు దేవుని బిడ్డల. అందుకే యేసు ప్రభు వారిని చూడండి, అపోస్తులను చూడండి, భక్తులందరినీ చూడండి, వారి జీవిత కాలం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి భూమి మీద వాళ్ళ శరీరంలో ఉన్నంత కాలం మహిమపరిచారు. కాబట్టే కనుమూయగానే పరదేశులోకి వెళ్ళిపోయారు. అందుకే ఈ లోకం కోసం బ్రతికితే మహిమ లోకానికి వెళ్ళరా అంటే వెళ్ళరు అని బైబిల్ చెప్తున్నది. ఖచ్చితంగా వెళ్ళరు. ఎందుకంటే తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి ఉన్నాను, నీ దగ్గర ఏ మహిమ నాకు ఉండెనో ఆ మహిమ నాకు ఇచ్చే తండ్రి. ఆలోచించండి, ప్రభువారు అడుగుతున్నమాట. ఇక్కడ పేతురు గారు, అక్కడ పౌలు గారు, వీళ్ళందరి మాటలు వింటుంటే ఏమర్థమవుతుందండి? వీళ్ళందరూ కూడా బయలుపరచబడబోవు, ఆ ప్రత్యక్షపరచబడబోవు మహిమలోకము కోసమే భూమి మీద దేవుణ్ణి మహిమపరిచారు. అందుకే ఒక మంచి మాట చివరిగా చూసి ముగించుకున్న రోమపత్రిక 6వ అధ్యాయంలో, రోమిలకు రాసిన పత్రిక, మన అవయవాల గురించి అక్కడ స్పష్టంగా మరి పౌలు గారు రాస్తున్న రోమపత్రిక 6వ అధ్యాయము 12-13 చదివితే, రోమపత్రిక 6వ అధ్యాయము 12-13. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా చావులకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఈ శరీరానికి ఏం గుణం ఉన్నది? చనిపోయే గుణం ఉన్నది, కానీ ఆత్మకు లేదు. ఇప్పుడు శరీరము చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతుంది, కానీ పాపం ఆత్మతోనే ఉంటుంది, అది శరీరంతో ఉండదు. శరీరంతో నువ్వు పాపం చేస్తున్నావు, కానీ పాపం మాత్రం ఆత్మతోనే ఉంటుంది. కనుక ఏమంటున్నాడు ఇక్కడ? కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. అంటే మీ శరీరం పాపం ఉండడానికి అవకాశమే లేదు. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మనకు ఇచ్చిన అవయవాలన్నీ కూడా పాపానికి అప్పచెప్పొద్దు నాయన, పాపానికి అప్పచెప్పొద్దు, పాపములకు అప్పగింపకూడదు. అయితే మృతులో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అర్పించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుడి. అంటే ఇచ్చిందెందుకు? ఆరోగ్యం ఇచ్చిందెందుకు? అవయవాలు ఇచ్చిందెందుకు? ఆయుష్కాలం ఇచ్చిందెందుకు? భూమి మీద పుట్టించిందెందుకు? ఆయనను మహిమపరచడానికి. ఇచ్చిన అవయవాలు ఆయన పని కోసం ఉపయోగించడానికి, ఈ నోరిచ్చిన ఆయన కోసం చెప్పడానికి, పాడడానికి, కళ్ళిచ్చింది వాక్యం చదవడానికి, లోకం చూసి లోకములు ఉన్నదంతా చూసి మనం పాపములు పడడానికి కాదండి. అందుకే దేవుడు బిడ్డలారా, ఈ లోకం కోసం బ్రతికితే మహిమ లోకానికి వెళ్ళరు. నువ్వు నిర్ణయించుకో. బైబిల్ ఖచ్చితంగా చెబుతున్నది, నువ్వు దేవుని కోసం బ్రతికి దేవుని మహిమ పరిస్తేనే ఆ మహిమాలోకానికి నీకు ప్రవేశం.
లేదా ఈ లోకాన్ని నువ్వు కోరుకొని ఇక్కడనే బాగుంది, ఇక్కడ ఆనందంగా ఉందని ఈ లోకం కోసం నువ్వు బ్రతికితే రేపన్నాడు నీకు మహిమ లోకములో ప్రవేశం ఉండదు. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాగా పోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు నాయన. గొప్ప దేవుడు నాయన, గొప్ప మాటలు ఇది అందరితో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు తండ్రి. అవును నాయన, మీరు మీ గర్భముల నుంచి భూమి మీదకి మమ్మల్ని విడుదల చేసింది మీ మహిమ నిమిత్తము నాయన. మాకు ఇచ్చిన ఆయుష్కాలములో మాకు ఇచ్చిన ఈ జీవితాన్ని, అవయవాలను మీ పని నిమిత్తం మీ మహిమపరచడానికి ఉపయోగించాలని స్పష్టంగా మాతో మాట్లాడడం అందరూ బట్టి స్తోత్రాలు. మరి పేతురు గారు మాట్లాడిన, మా ప్రభువారు చెప్పిన, పౌలు గారు చెప్పిన, ఎవరు చెప్పినా ప్రత్యక్షము పరచబడబో, బయలుపరచబడవు ఆ మహిమాలోకానికి వెళ్ళుటికే భూమి మీద వాళ్ళంతా కూడా మిమ్మును మహిమపరిచినట్టుగా మాతో మాట్లాడావు నాయనా. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కూడా మా జీవిత కాలం అంతా కూడా మా జీవితాన్ని, మా ఆలోచనలు, మా కష్టాన్ని, మా దినచర్యని, ప్రతి విషయంలో మా అవయవాలన్నీ కూడా మీ పనిలో మేము అరగొట్టుకుంటూ భూమి మీద మేము మహిమపరిచి మీరున్న లోకంలో మేము మహిమ పొందే విధంగా ఉండకు గొప్ప భాగ్యం అందరికీ ప్రసాదించండి దేవా. ఇప్పుడు వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్నందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యం చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారం జీవించేదనేది దయచేయమని, ఇది నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వినబోతులందరి హృదయాలలో ఫలింపచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. May God bless you all.